కల్వకుంట్ల కన్నారావును అరెస్టు చేశారు ఆదిబట్ల పోలీసులు. హైదరాబాద్ మన్నెగూడలో భూ కబ్జాకు యత్నించారు కన్నారావు, అతని గ్యాంగ్. కన్నారావుతో పాటు 38 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కావాలని కన్నారావు వేసిన పిటిషన్ను రిజెక్ట్ చేసింది హైకోర్టు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం 2 సార్లు ప్రయత్నించారు. కల్వకుంట్ల కన్నారావు కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కల్వకుంట్ల కన్నారావును అరెస్టు చేశారు ఆదిబట్ల పోలీసులు. హైదరాబాద్ మన్నెగూడలో భూ కబ్జాకు యత్నించారు కన్నారావు, అతని గ్యాంగ్. కన్నారావుతో పాటు 38 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కావాలని కన్నారావు వేసిన పిటిషన్ను రిజెక్ట్ చేసింది హైకోర్టు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం 2 సార్లు ప్రయత్నించారు. కల్వకుంట్ల కన్నారావు కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కల్వకుంట్ల కన్నారావును అరెస్టు చేశారు ఆదిబట్ల పోలీసులు. హైదరాబాద్ మన్నెగూడలో భూ కబ్జాకు యత్నించారు కన్నారావు, అతని గ్యాంగ్. కన్నారావుతో పాటు 38 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కావాలని కన్నారావు వేసిన పిటిషన్ను రిజెక్ట్ చేసింది హైకోర్టు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం 2 సార్లు ప్రయత్నించారు. కల్వకుంట్ల కన్నారావు కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును ఈ రోజు ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్ గా ఇతని పేరు కన్నారావుతో పాటు మొత్తం 38 మంది బీఆర్ఎస్ లీడర్స్ పైన అటు 3వ తారీఖు అంటే లాస్ట్ మార్చ్ 3 రోజు ఇతనితో పాటు మొత్తం 38 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఇటు ఆదిబట్ల పిఎస్ పరిధిలోని మన్నెగూడలో ఉన్న ఇటు ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 2 ఎకరాల 10 గుంటల భూమిని ఇతను కబ్జా చేశాడని కూడా ఓఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటు ఆదిబట్ల పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సో అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఈ 38 మంది పైన ఎఫ్ఐఆర్ చేశారు. సో దాంట్లో ముగ్గురిని కన్నారావుకు సంబంధించిన 3 అనుచరుల్ని అరెస్ట్ చేశారు. సో మిగతా వారంతా కూడా 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో ఇటు కన్నారావే దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్ వేసి సెర్చ్ చేశారు. అతను గతంలో సింగపూర్ పారిపోయాడని, బెంగళూరు పారిపోయాడని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు అతన్ని గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇటు ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన 2 ఎకరాల 10 గుంటల భూమిని ఇటు కన్నారావు, అతని అనుచరు వీళ్ళంతా కలిసి ఆ రోజు ఇటు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ అంతా కూడా ఒక జేసీబీ తీసుకొచ్చి ఆ ఫెన్సింగ్ అంతా కూడా మొత్తం 2 ఎకరాల 10 గుంటల ఆ ప్లాట్కు సంబంధించి మొత్తం ఫెన్సింగ్ అలాగే ప్రీకాస్టింగ్ వాల్స్ మొత్తం కూడా కొలాప్స్ చేసేసి వీళ్ళు కొత్తగా తిరిగి మళ్ళీ ఫెన్సింగ్ వేయించారు. దాంతోపాటు అందులో ఒక గుడిసెను వేసి దానిలో ఒక 4 ఇటు కన్నారావుకు సంబంధించిన అనుచరులను 4 అందులో పెట్టారు. సో ఎవరైనా ఇటు ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్కు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళు కొన్ని మారణాయుధాలతోటి మమ్మల్ని కొట్టడానికి వచ్చారంటూ కూడా ఇటు ఓఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చిన కంప్లైంట్ తోటి కన్నారావుతో పాటు మొత్తం 38 మంది పైన కేసు పెట్టి అందులో 3 మొదటగా అరెస్ట్ చేశారు. ఈరోజు ప్రధాన నిందితుడైన కన్నారావును అరెస్ట్ చేశారు. అయితే కన్నారావు ఇదివరకే అంటే నా పైన వేసిన కేసుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును కోరాడు. కానీ హైకోర్టు మాత్రం ఇతని పైన చేసిన అభియోగాలు తీవ్రంగా ఉన్నాయి. ఒకటి, మారణాయుధాలతోటి ఒక గ్రూప్గా ఏర్పడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టడం, వాళ్ళపైన అటాక్ చేయడం ఒకటి. దీంతో పాటు భూ కబ్జా ఒక జేసీబీ తోటి తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్రీకాస్టింగ్ వాల్స్ అన్ని కూడా పగలగొట్టి మీరు కొత్తగా ఫెన్సింగ్ వేయడం, భూ కబ్జా కేసు కూడా ఉన్నది కాబట్టి మేము నీకు ముందస్తుగా బెయిల్ ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు ఈ కన్నారావు వేసిన పిటిషన్ను కొట్టేసింది. సో ఈరోజు మార్నింగ్ గచ్చిబౌలి పోలీసులు అయితే ఇటు కన్నారావును అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో అతన్ని తీసుకెళ్లి అటు మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచనున్నారు. శ్రవంతి.